వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. హైదరాబాద్లో 38వ బుక్ ఫేర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ నెల 19 నుంచి 29 వరకు జరిగేటువంటి ఈ బుక్ ఫేర్లో వివిధ రకాలైనటువంటి బుక్స్, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి లాంగ్వేజెస్లలో దాదాపుగా 360కి పైగా బుక్ స్టాల్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బుక్ ఫేర్లో బుక్స్ అనేవి కామన్, కానీ ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఫుడ్కి సంబంధించినటువంటి స్టాల్స్ అనేవి కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్కి ఉన్నటువంటి విశేషత ఏమిటి అని అంటే, మన రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్లేసెస్లలో ఫేమస్ అయినటువంటి డిఫరెంట్ ఫుడ్స్ని అయితే ఇక్కడ స్టాల్స్గా అమర్చారు. సో మనకి ఇవన్నీ కూడా మనం ఎన్టీఆర్ స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియం ఎంట్రన్స్లోకి రాగానే మనకి ముందుగా దర్శనం ఇచ్చేది ఈ ఫుడ్ స్టాల్సే. సో ఈ ఫుడ్ స్టాల్స్ దగ్గర ఉన్నటువంటి మెన్యూస్ ఏంటి, అసలు ఇక్కడ ఉన్నటువంటి ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అన్నది కూడా వాటి గురించి తెలుసుకుందాం, పదండి. మనం బుక్ ఫేర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్లోనే నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అనుకున్నాం కదా. అందులోనే ముందుగా మనకు కనిపించేటువంటిది రాగి సంగటి, నాటుకోడి పులుసు. ఈ కాంబినేషన్ అంటే తెలియని వారు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ముఖ్యంగా రాయలసీమకి వెళ్ళాము అని అంటే ముందుగా ఈ కాంబినేషన్ ట్రై చేయండి కూడా ఎవ్వరూ ఉండరు. సో ప్రస్తుతం ఇక్కడ రాగి సంగటి, నాటుకోడి పులుసు అనే స్టాల్ దగ్గర మనకి నాటుకోడికి ఎలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి, వాటి రేట్లు కూడా ఎలా ఉంటున్నాయి, అదేవిధంగా వారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అన్నది కూడా వారిని అడిగే తెలుసుకుందాం. సో భయ్య చెప్పండి, అసలు మీ మెన్యూలో ఏమేమి ఉన్నాయి? మ్యామ్ మా మెనూలో పలావ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పలావ్స్ ఉన్నాయి మ్యామ్. ఒకటి వచ్చి మామూలు బగారా రైస్ స్టైల్లో ఉంటుంది. దాంతోపాటు రోస్టెడ్ చికెన్, సెమీ ఫ్రై, సెమీ గ్రేవీ ఇలా వస్తుంది. గ్రేవీతో పాటు సేమ్ వింగ్ అండ్ జాయింట్స్తో పాటు. ఇంకోటి వచ్చి రాగి సంగటి, ఇది నాటుకోడి పులుసు, అథెంటిక్ అంటే రాయలసీమ స్టైల్లో, అండ్ రాగి సంగటి. దీస్ ఆర్ అవర్ స్పెషాలిటీస్ మ్యామ్. సో అంటే మీరు ఇవి ఎలా ప్రిపేర్ చేస్తుంటారు? మీకు ఇవన్నీ కూడా మీరు ముందే తెచ్చి స్టాక్ పెట్టుకుంటారా? ఈ స్టాక్ అంటే లైక్ ఈ ఫేర్ అంతా వస్తుంది మ్యామ్ మాకు స్టాక్ అన్నది. మేము అంటే నాటుకోడి అయితే మా రీజియన్ నుంచే తెచ్చుకుంటాం. కాకినాడ నుంచి ఎవ్రీడే బస్కి వచ్చేస్తుంది. రిమైనింగ్ అంతా ఇక్కడ వెండర్స్ తోటి మేము ఇదయ్యి అంటే బ్రాయిలర్ చికెన్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాం. అది మార్నింగ్ అరౌండ్ 10 o'clock అలాగా స్టార్ట్ చేస్తాం కిచెన్. బై 12 o'clock మాది ఫినిష్ అవుద్ది కుకింగ్ అంతా. 12 నుంచి మేము సేల్ చేస్తాం. స్టాల్ అన్నది ఇచ్చేసుకుంటాం. సో ఇక్కడ ప్రైజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్? ఎనీ ఐటమ్ 200 మ్యామ్, ఎక్సెప్ట్ దిస్ వన్. అంటే ఇది సింగిల్ జాయింట్ వచ్చి 100 rupees. ఇంకా వెజిటేరియన్లో దాల్ తోటి ఇస్తున్నాం. అంటే ఎవ్రీడే ఇది మారుతూ ఉంటుంది మాది. నిన్న వచ్చి మాది బ్రింజాల్ కర్రీ అలాంగ్ విత్ దిస్ సంగటి. ఈరోజేమో మా దాల్ తడక అలాంగ్ విత్ సంగటి అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు ఇది 38th బుక్ ఫేర్ కదా, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా బుక్ ఫేర్లో పెట్టారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం? 2 years నుంచి మేము పెడుతున్నాం మ్యామ్. దిస్ ఈస్ ద 3rd year. ఓకే. సో అంటే ఇప్పుడు ఏంటంటే మాకు బాగానే ఉంది. సో ఓకే. సో అంటే ఇక్కడికి వచ్చే పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? కస్టమర్స్ ఎవరైనా ఎక్కువ అయితే బాగున్నాయి మ్యామ్. మా ఒక ఫుడ్ ఇదైతే బాగుంది. ఎవరు అడిగినా సరే మంచి పాజిటివ్ రివ్యూసే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వింటర్ వచ్చేసిందంటే మనలో చాలా మందికి ట్రిప్స్ వెళ్ళాలనిపిస్తుంది. అలా అనిపించిన మొదటిసారి గుర్తుకొచ్చేది అరకు ట్రిప్పే. అరకులో బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి అరకు బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీయే మనకి ఇక్కడ ఉన్నటువంటి 38వ బుక్ ఫేర్కి సందర్భంగా ఇక్కడైతే స్టాల్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ బ్యాంబూ బిర్యానీస్ దొరుకుతాయి, అదేవిధంగా ఇక్కడ బ్యాంబూలో కుక్ చేస్తున్నటువంటి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయన్నవి కూడా ఈ స్టాల్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్.
సో సార్ ఇక్కడ అంటే లైక్ బాంబూ చికెన్ అనేది అరకులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. సో దాన్ని మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ బుక్ ఫేర్కి తీసుకొస్తున్నారు? పేరు ఇంచుమించు 12 ఇయర్స్ అవుతుందమ్మా చేయబట్టి. ఒక 6 ఇయర్స్ మాత్రం అరకులో ఉండి నేర్చుకొని ఈవెంట్స్ ఎగ్జిబిషన్స్ హైదరాబాద్లో చేస్తున్నామమ్మా. ఎవ్రీ ఈవెంట్ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క దగ్గర మన స్టాల్ ఉంటుంది. ఇది వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ అమ్మా. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఈ చికెన్ ఇందులో కుక్ చేయడానికి మీరు అంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేస్తారు, వీటిని ఎలా కుక్ చేస్తారు, అదేవిధంగా మనకి నార్మల్గా గిన్నెలో వండుకుంటే మనకి తెలిసిపోతుంది ఉడికిందా లేదా అన్నది. సో బాంబూలో అనేది మనకి ఎలా తెలుస్తుంది? అది మొత్తము దీంట్లో బెనిఫిట్ ఏంటంటే అమ్మా, ఇది వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్. మనకు ఫ్యాట్ అనేది మనం ఇంట్లో వండుకుంటే ఫ్యాట్ అనేది కూడా కనిపిస్తుంది. దీంట్లో ఫ్యాట్ అనేది రాదు. మొత్తం వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్. ప్లస్ మీకు అవతల సైడ్ వస్తే అంటే ఆవిరి వస్తుంది. మొత్తము డ్రాప్స్ అట్లా కంప్లీట్ అయిన తర్వాత ఆవిరి వస్తుంది. ఆవిరి అయిన తర్వాత కుక్ అయిందనేది అర్థమవుతుందమ్మా. సో అంటే ఇప్పుడు ఈ బాంబూకి సంబంధించినటువంటి ఇందులో కేవలం చికెన్ బిర్యానీయే కాకుండా ఇంకా ఏమేమి ఐటమ్స్ అనేవి చేస్తుంటారు? ఇప్పుడు ప్రజెంట్ బ్యాంబో చికెన్ ఉంది, బ్యాంబో బిర్యానీ ఉంది, బ్యాంబో ఫిష్ ఉంది, బ్యాంబో ఫ్రాన్స్ ఉందమ్మా. అంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో వీటిని ఏ విధంగా కాస్ట్ చేస్తూ ఉంటారు ఐటమ్స్ని బట్టి? బ్యాంబో చికెన్ వచ్చేసి 150, బిర్యానీ వచ్చేసి 200, ఫిష్ వచ్చేసి 200, ఫ్రాన్స్ వచ్చేసి 250 అమ్మ. సో అంటే ఇప్పుడు సాధారణంగా ఈ బాంబూస్లలో మనకి లిటరల్గా ఎంతవరకు చికెన్ కుక్ అవుతూ ఉంటుంది? హాఫ్ కేజీ నుండి 1 కేజీ వరకు అవుతుందమ్మా. సో అంటే ఇప్పుడు ఇది మీరు దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఈ బుక్ ఫేర్కి వస్తున్నారు. సో ఈసారి రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది ప్రజల దగ్గర నుంచి? ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుందమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ 30-40 కిలోలు పోతుండే, ఇప్పుడు 70-80 కిలోలు పోతుందమ్మా పర్ డే వచ్చేసి. సో అంటే మీరు డే టు డే చికెన్ అనేది ఫ్రెష్గా తెప్పించి పెట్టుకుంటారా? ఫ్రెష్ తెస్తాము. ఫ్రెష్ మన దగ్గర స్టాకే ఉండదు. 7:30-8 కాగానే అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బుక్ ఫేర్లో భాగంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ స్టాల్స్లలో నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చింది మాడుగుల స్పెషల్ బెల్లం హల్వా. మాడుగుల స్పెషల్ బెల్లం హల్వా అంటే ఏంటి అసలు? నేనైతే ఇది ఫస్ట్ టైం వింటున్నాను. సో దీని గురించినటువంటి మనకి చూడడానికి కూడా ఇదంతా డ్రై ఫ్రూట్స్ తోటి చాలా స్పెషల్గా అదేవిధంగా అట్రాక్ట్గానైతే కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా వీరినే అడిగి తెలుసుకుందాం. సో హలో సార్. సో సార్ మాడుగుల హల్వా అంటే ఏంటి అసలు? ఇది మాడుగుల హల్వా అంటే చాలా పూర్వీకుల దగ్గర నుంచి ఇదే మాడుగులలో జీవన ఉపాధి మేడం. ఇది మాడుగులలోని ఇది చాలా ప్రసిద్ధి అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని ఇష్టపడి తింటారండి. ఇది మాడుగుల్లోని చాలా ఫేమస్ అనమాట. మన ఉత్తరాంధ్రకి ఏంటి మొత్తం అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి చాలా ఫేమస్ మేడం. ఇది మేము ఇక్కడి నుంచి కూడా అదర్ కంట్రీ కూడా మేము పంపిస్తుంటాం. సో సార్ అంటే ఇప్పుడు ఈ మాడుగుల హల్వా అనేది అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు? దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు? ఇది ఓన్లీ హీట్ మిల్క్ మేడం. అంటే గోధుమ నానబెట్టి దాని ద్వారా వచ్చే పాలుతో తయారు చేస్తాం మేడం. ఇందులో సైడ్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఏం కలవు మేడం. ఇది చాలా ప్రెగ్నెన్సీ వాళ్ళు నెక్స్ట్ ఎవరైనా దీన్ని పెద్దవాళ్ళు కానీ నెక్స్ట్ డయాబెటిక్ వాళ్ళు కూడా దీన్ని తినొచ్చండి. హెల్త్కి చాలా మంచిది మేడం. సో దీన్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలంటే మనకి ఎన్ని డేస్ వరకు స్టోర్ ఉంటుంది? 45 days వరకు స్టోరేజ్ ఉంటుంది మేడం. ఇది వితౌట్ ఫ్రిడ్జ్. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నెయ్యి కాబట్టి అది తొందరగా గడ్డకట్టి దీనివల్ల పాడేది ఇది ఉంటుంది. బయట ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మేడం ఇది. సో అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి రావడం అంటే ఇది ఫస్ట్ టైమా లేకపోతే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ మాడుగుల హల్వా యొక్క స్టోర్స్ పెడుతున్నారు? వచ్చి ఒక 10 years అవుతుంది మేడం. నేను ఎక్కడ ఈవెంట్లైనా చేస్తున్నాం. ఇక్కడ కూడా మా షాప్ కూడా ఒకటి తయారవుతుంది మేడం. ఈ షాప్ కూడా ఇక్కడ లోకల్లో తయారవుతుందండి. కంటిన్యూగా హైదరాబాద్ వాసులకి అందజేసే ఇదిలో ఉన్నాం మేడం. సో అంటే ఈ బుక్ ఫెయిర్స్లలో మనకి ఇలాంటి ఫుడ్ స్టాల్స్ పెట్టినప్పుడు రెస్పాన్స్ అనేది కూడా నార్మల్గా ఎక్కువగానే వస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటారు. సో ప్రజెంట్ ఇప్పుడు మీకు రెస్పాన్స్ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ నుంచి మీకు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది మేడం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పీపుల్ అంతా చాలా ఐస్ పీపుల్ వస్తారు. నెక్స్ట్ వచ్చి కొద్దిగా అవగాహనతో వస్తారు. వాళ్ళు కూడా అడుగుతారు అనమాట. ఇదేంటంటే ప్రత్యేకంగా బుక్ ఫేర్కి సంబంధించింది మోడల్ హల్వాకి చాలా అనుబంధం అండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల బట్టి ఇది కంటిన్యూగా వస్తుంది అనమాట. బుక్ ఫేర్కి ఎవరు వచ్చినా ముందు ప్రత్యేకంగా అక్కడ మాడుగుల హల్వా కంపల్సరీ ఉంటుందని వాళ్ళు కూడా ఊహిస్తారనమాట. ఫస్ట్ బుక్ ఫేర్, సెకండ్ మాడుగుల హల్వా అక్కడ ఉంటుందని చాలామంది వస్తారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.
బుక్ ఫేర్లో ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నటువంటి స్టాల్స్ కోసం అయితే ఎక్కువగా వెతుకుతూ ఉంటారు. అలాంటి ఒక స్టాల్ దగ్గరే ఉన్నాను నేను ఇప్పుడు. నిన్ననే మనకి 8 బాల సాహిత్య పుస్తకాలు అయితే ఆవిష్కరించినటువంటి వేదకుమార్ మణికొండ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలకి ఈ బాల సాహిత్య పుస్తకాలు ఎలా ఉపయోగపడతాయి, అదేవిధంగా బాల సాహిత్యం అంటే ఏంటన్నది కూడా పూర్తి వివరాలు వారినే అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. సో సార్, బాల సాహిత్యం అంటే ఏంటి అసలు బేసిక్గా? బాల సాహిత్యం అంటే సాహిత్యంలో పిల్లల గురించి రాసిన సాహిత్యాన్ని మనం బాల సాహిత్యం అంటాము. అయితే బడికి వెళ్ళే పిల్లలకి మనము పాఠ్యాంశాలే ముఖ్యంగా బోధించడం అనేది జరుగుతుంది. గ్రంథాలయ మూమెంటు స్వతంత్ర ఉద్యమం అప్పుడే వచ్చింది. అప్పుడు ఇంక చాలా గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. ఈ పఠనం అడిషనల్ రీడింగ్ అనేది కూడా మొదటి నుంచి మా చిన్ననాడు మా పెద్దలు చాలా చక్కగా చదువుకున్నారు, పాఠ్యాంశాలు కాకుండా. రాను 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 ఇంగ్లీష్ మీడియంస్ వచ్చేసి ఇక రాను రాను కొద్దిగా అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత పఠనం అనేది తగ్గింది. దాంట్లో మళ్ళీ పాఠ్యాంశాలు మాత్రమే చదివి కాంపిటీషన్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడమే జరుగుతుంది. ఈ క్రమంలో మనం మన ఇరు రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కానీ ఇరు రాష్ట్రాల్లో ఈ గ్రంథాలయం అనేది ప్రతి స్కూల్లో ఉండాలని, ప్రతి గ్రామంలో ఉండాలనేది మనం ఒక గత 4 దశాబ్దాలుగా దాన్ని ప్రమోట్ చేస్తున్నాం. ఆ క్రమంలో 3.5 దశాబ్దాల క్రితం చిల్డ్రన్స్ అకాడమీ వ్యవస్థాపకునిగా ఒక పిల్లలకి చక్కటి సాహిత్యం ఇద్దాం, పాఠ్యాంశాలతో పాటు పిల్లలు చదువుకునే రీతిగా వాళ్ళకి చక్కటి తెలుగులో పత్రిక, దాన్ని బాలచిలిమి అనే పత్రిక రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అది పిల్లలకు అందచేయాలి. దాంట్లో పిల్లలకు వాళ్ళకున్న నాలెడ్జ్నే కానీ షేర్ చేసుకోవడం, చదువుకోవడం, దాని ద్వారా పిల్లలకు కూడా ఒక రైటింగ్ పట్ల కానీ, లలిత కళ పట్ల కానీ, సమాజం పట్ల కానీ వాళ్ళకి ఇంకా అదనంగా అవగాహన ఉండే రీతిగా మనం ఆ ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగా కొద్ది 5 సంవత్సరాల నుంచి మనము బాలచిలిమిని కలర్ ఫార్మాట్లో తేవడం, అది విస్తృతంగా మనం హార్డ్ కాపీ కూడా మనం చాలా వరకు చేరుస్తున్నాం. అదే క్రమంలో ఈ సాఫ్ట్ కాపీ ఏదైతే ఉంటుందో ఈ బుక్ ఒకటి, ఈ బుక్ ఇంచుమించు పత్రిక ప్రతి నెల 26 నాడు పోస్ట్ అవుద్దమ్మా. క్రమం తప్పకుండా 26 నాడు పోస్ట్ చేస్తుంటాం మనం. పోస్ట్ చేసిన 3 రోజులలో ఇంచుమించు ఈ బుక్ మనకు ఒక 1 lakh రీడర్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇది మనం చేసే క్రమం. ఈ యొక్క పత్రికనే కాకుండా మనం వాళ్ళకి పుస్తకాలు అదనంగా పిల్లలు రాసిన కథలే కానీ, పిల్లలకు రాసిన కథలే కానీ, పెద్దలు పిల్లలకు రాసిన కథలే కానీ, యువత కూడా పిల్లలు రాసిన కథల మీద మనం ఒక పర్యావరణం మీదనే కానీ, సామాజిక మీదనే కానీ, విలువల మీదనే కానీ ఈ రకంగా కథలని మనం తెప్పించుకొని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో మనం నేషనల్ లెవెల్లో జాతీయ పిల్లల కథల పోటీలు నిర్వహించాము. ఆగస్టులో అనౌన్స్ చేశాము. మనం పెద్దలు పిల్లలకు రాసే కథలు, యువత పిల్లలకు రాసే కథలు, పిల్లలకు 3 భాగాలుగా మనం అడిగాం, ఇన్వైట్ చేసాం. దానికి 1200 పైచీలు కథలు ఈ 3 భాగాలలో మనకు వచ్చాయి. అయితే పెద్దలు రాసిన కథలలో ఎన్నుకొని ఒక 72 కథల్ని 3 పుస్తకాలుగా ఒక 5 బహుమతులు ఒక్కొక్క దానికి ఇస్తూ 5 బహుమతులు వచ్చిన కథల్ని ఒక వాల్యూమ్ 1లో ఒక సంకలనంలో, మిగతా 20 కథల్ని అదనంగా ఎన్నుకొని ఒక పుస్తకంగా ఇది మనం తెచ్చాం. ఆ రకంగా 3 పుస్తకాలు మనము పెద్దలు రాసిన పిల్లల కథలు ఒకటి, యువత రాసిన పిల్లల కథలు. ఇది యువత రాసిన దాంట్లో 80 పైచీలకు మనకు వచ్చాయి. అందులో అది యూనివర్సిటీస్, కాలేజ్ లెవెల్ నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చిందమ్మా. అందులో కూడా 5గురికి బహుమతులు మనం విజేతలను ఎన్నుకొని స్పెషల్ జ్యూరీ ద్వారా మిగతా 28 వేసాము. 23 కథలు అదనంగా ఇందులో పబ్లిష్ చేశాము. అలాగే పిల్లలు రాసిన కథలు 700 పైచీలకు వచ్చాయి మనకు. వాటినన్నిటిని కూడా ఒక 4 సంకలనాలుగా అక్కడ కూడా 5 బహుమతులు ఒక పుస్తకంలో చేర్చి మిగతా 20 కథల్ని అదనంగా యాడ్ చేసి ఈ 8 పుస్తకాలు మనం జ్యూరీ 11 మంది ఆర్టిస్టులు ప్రతి పుస్తకంలో బొమ్మలు గీపించాం. ప్రతి పుస్తకానికి ఒకరు ముందు మాట రాశారు. అండ్ 20 మంది జ్యూరీ మెంబర్స్ స్క్రీన్ చేశారు. ఈ 4 నెలల్లో
అంటే నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి 8 బాల సాహిత్య పుస్తకాలు ఇవే అంటారు. రైట్ అమ్మా, ఈ 8 పుస్తకాలు ఇవే. రైట్, దిస్ ఆల్ ద 8 బుక్స్. రైట్. సో అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లల జనరేషన్ అసలు ఈ బుక్స్ని చదువుతారు అని అనుకుంటున్నారా, లేదు అని అంటే, ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం వాళ్ళు ఎలక్ట్రానిక్ డివైసెస్కి అతుక్కుపోయి ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ బుక్స్ అనేవి వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటారు? అంటే మనకు ఒక 3 దశాబ్దాల క్రితం కొద్దిగా ఈ పఠనము బాల సాహిత్యం మీద ఫోకస్ ఉందమ్మా. ఆ తర్వాత మీరు చెప్పినట్టు కొద్దిగా తగ్గింది ఇంట్రెస్ట్ కానీ, అటెన్షన్ కానీ, కాన్సన్ట్రేషన్ తగ్గింది. మళ్ళీ ఒక ఈ 5 సంవత్సరాల నుంచి ఈ సామాజికవేత్తలే కానీ, పిల్లల రచయితలే కానీ, మరియు ఈ యొక్క పఠనం పట్ల, అదనమైన పఠనం పట్ల పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్స్, కొంతమంది ప్రైవేట్ టీచర్స్ కూడా పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ఎంకరేజ్ చేయడంతో ఉన్న బాల సాహిత్యాన్ని, ఏదో అరకొర ఉన్న బాల సాహిత్యం అని పుస్తకాలని పిల్లలకు అందజేయడం, చదివించడం జరుగుతుంది. లైబ్రరీ లేకున్నా చదివిపిస్తున్నారు. ఆ క్రమంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక 20% ఆంధ్రప్రదేశ్ నుంచి, 80% తెలంగాణ నుంచి 5 సంవత్సరాల్లో చాలా చక్కగా పిల్లలు రాసినవి కానీ, పెద్దలు రాసినవి కానీ 500 పైచలకు పుస్తకాలు మనం పబ్లిష్ చేశాం. భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో ఇన్ని పుస్తకాలు ఈ 2 సంవత్సరాలనే వచ్చాయి. ఇదంతా కూడా బాల సాహితీవేత్తలు, టీచర్స్ అందరు కూడా బాధ్యతలు వాళ్ళ భుజాల మీద వేసుకొని ప్రచారం చేసి, పిల్లలకు కావాల్సిన ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి, ఆసక్తి క్రియేట్ చేసి, ఒక స్ఫూర్తినిచ్చి చేయడంతో ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు. అది కూడా మాతృభాష తెలుగులో. ఇంగ్లీష్లో వస్తాయి, వేరే భాషలు వస్తాయి. ఇంగ్లీష్ పుస్తకాలు చదివించడం చాలా ఈజీ, చాలా కలర్ఫుల్ ఉంటాయి, కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఎడిషన్స్ ఉంటాయి, పిల్లలకు నచ్చుతాయి. కానీ తెలుగులో వేసేటి మనం లిమిటెడ్ రిసోర్స్ వేస్తున్నాం కాబట్టి, అయినా 500 పైచలకు వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో పిల్లలు చక్కగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు, పిల్లలు పెద్దలు అనుకుంటున్నాం. దీనికి సమాజంతో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత వహించి ఎడ్యుకేషన్ సిస్టంలో అడిషనల్ రీడింగ్ ఒక పార్ట్ ఆఫ్ అకాడమిక్స్ కింద పెట్టుకొని ప్రతి పాఠశాలలో, ప్రైమరీ కానీ, అప్పర్ ప్రైమరీ కానీ, హై స్కూల్లో కానీ ఖచ్చితంగా లైబ్రరీ పీరియడు, దీనికి గ్రంథాలయానికి ఇన్ఛార్జెస్, దానికి కావాల్సిన రిసోర్సెస్ అంటే పుస్తకాలు సేకరించడానికి, దాన్ని వినియోగించుకోవడానికి మానిటర్ చేసే సిస్టమ్, సమాజంతో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రాంతంలో పిల్లలకి చక్కటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాంతో వాళ్ళ విజ్ఞానమే కానీ, వికాసం చెందడానికి కానీ, వాళ్ళు ఉన్న ఇన్హరెంట్ టాలెంట్ని వాళ్ళు బయటకు తీసుకొని వికసించడానికి ఉపయోగపడుతుందని నా భావన. సో సార్ అంటే ఇప్పుడున్న పిల్లలనే కాదు, మనం కూడా టైం దొరికింది అని అంటే మనం మూవీస్ చూడడానికి దానికి దీనికి ఇష్టపడుతూ ఉంటాం. సో ఇలాంటి మనము మన జీవితాల్లో ఈ బుక్స్ అనేవి ఎలాంటి రోల్ని ప్లే చేస్తాయని మీరు అనుకుంటున్నారు? నిన్ననే 2-3 చర్చలు జరిగాయి. నిన్న శాంత సిన్హా గారు వచ్చారు. మొన్న బహుకరించినప్పుడు 36 మందికి మనం విజేతలకు బహుమతి ఇచ్చాము. ముందు మాట రాసిన వాటికి అందరూ చేసినప్పుడు కూడా వక్తలు శారద గారు, రావి శారద గారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. రియాజ్ లైబ్రరీ చైర్మన్ తెలంగాణ నుంచి వచ్చాడు. ఈ డిస్కషన్లు ఏమన్నారంటే, ఈ పుస్తకం లేని ఇల్లు ఒక కిటికీ లేని ఇల్లు లాగా గమనిస్తాం. అదొక మహల్ కానీ, విలాసవంతమైన ఇల్లు అయినా పుస్తకం లేని పక్షంలో అది అదొక మహా ఇల్లు కాదు. ఒక పూరి గుడిసెల కూడా ఒక పుస్తకం ఉందంటే అది చాలా ఎంతో రిసోర్సెస్ ఉన్న ఇల్లులాగా దాన్ని ఇచ్చేశారు. అయితే ఇప్పుడు మనకి ఉన్న సోషల్ మీడియా వీటన్నిట్లలో కూడా ఈ పుస్తకంను ఆల్టర్నేటివ్ కావాలి యాక్చువల్గా. కాబట్టి పుస్తకం ఎప్పుడూ అది పర్మనెంట్ అమ్మ. అయితే భవిష్యత్తులో కూడా పుస్తకాలు చదవడం తక్కువైంది, ఈ పుస్తకాలు విలువ పోతుందనే ఒక భావన చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అది ఎప్పుడు కాని పని. ఖచ్చితంగా పుస్తకంకు ఉండే విలువ పుస్తకంకు ఉంటుంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి. ఏదైతే కొంత డైవర్షన్ అవుతుందో ఆ డైవర్షన్ నుంచి తేవడానికి కూడా ఇక్కడ దీన్ని మనం అట్రాక్ట్ చేయాలి. అటువంటి సాహిత్యం రావాలి, అటువంటి పబ్లికేషన్స్ రావాలి. ఇప్పుడు ఇరాన్ ఉందనుకోండి, చాలా వెచ్చిస్తారు ప్రభుత్వం, దేశమే చాలా వెచ్చిస్తారు. నేను 20 ఏళ్ల కింద ఒక 5 సార్లు ఇరాన్ వెళ్ళాలనుకోండి. ద బెస్ట్ వాళ్ళకి ఆటలలో పాటలనే కాకుండా చక్కగా స్కెచింగ్ చేయడము, స్టోరీ రైటింగ్ కోసము మంచి పబ్లికేషన్స్, పుస్తకాలతోనే ఆడుకునే రీతిగా, అంటే అందులో చదివి దాని మీద డిస్కస్ చేసేటువంటి రీతిగా
ప్రతి ఇంటిలో పుస్తకాల లైబ్రరీ ఉన్నట్టు ఇరాన్లో మనం చూస్తాం, అరకన యూరప్లో చూస్తాం, యుఎస్ఏలో చూస్తాం. అది మన ఏషియా దేశాలలో ఇరాన్ అయితే అన్నాను, కానీ మనము అటువంటి పరిస్థితి తేవాలి. తెచ్చినప్పుడు ఎంత గ్యాడ్జెట్స్ ఉన్నా సోషల్ మీడియా ఉన్నా ఖచ్చితంగా పుస్తకం విలువ పిల్లలు కుటుంబం ఇస్తుందని పెద్దలకు కూడా ఇప్పుడు పత్రిక చదువుతున్నారు. ఎంత ఉన్నా డైలీ న్యూస్ పేపర్ చదువుతారు కదా, కాబట్టి చదవడానికి ఎప్పటికీ విలువ ఉంటుంది. కానీ అది వెళ్ళకుండా చూసే బాధ్యత కూడా సమాజంలో బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ పుస్తకం ఫెయిర్లో మనకైతే ఇక్కడ స్టాల్ నెంబర్ 131 దగ్గర ఈశ్వరుని దర్శనం సంభవం అని ఒక స్టాల్ అయితే ఉంది. అసలు ఈశ్వరుని దర్శనం సంభవం అంటే ఏంటి, అసలు దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటన్నది కూడా మనం వారిని అడిగే తెలుసుకుందాం. సో హలో సార్. సో సార్, ఈ అంటే అన్ని స్టాల్స్ బుక్స్ గురించి ఉన్నాయి, ఇక్కడ చూస్తే మాత్రం ప్రత్యేకంగా ఈశ్వరుని దర్శనం సంభవం అని చెప్పేసి ఉంది. అంటే ఈశ్వరుని దర్శనం సంభవం అంటే ఏంటి, దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి? ఈ సంస్థానం దివ్యజ్యోతి జాగృతి సంస్థానం. ఇది మా గురువు గారు సర్వశ్రీ ఆశుతోష్ మహారాజ్ గారు స్థాపించారు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి బాలగంగాధర తిలక్ స్వరాజ్యం మన జన్మ హక్కు అని చెప్పారు. మా గురువుగారు ఏమంటారంటే, పుట్టిన ప్రతి మనిషి కూడా వారి అంతరంలో ఉన్న ఆత్మతత్వాన్ని దర్శించగలరు, వేదాలు శాస్త్రాలు కూడా దీన్నే ఘోషిస్తున్నాయని చెప్పారు. ఆధ్యాత్మికం అంటే ఆత్మ అధ్యయనంతో మొదలవుతుంది. ఆ ఆత్మ అధ్యయనం సంభవం, దీనినే మన వేదాలు శాస్త్రాలు మనకి ఒక్కడి నుంచి చెప్పాయి. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి 3 కళ్ళు ఉంటాయి. ఆ 3 కళ్ళల్లో 2 కళ్ళు ప్రపంచాన్ని చూస్తే, 3వ కన్ను మనకి ఇక్కడ ఉంటుంది. ఈ కంటిని పరమ గురువు మాత్రమే తెరిపించి అంతరంలో ఉన్న ఆ ఆత్మతత్వాన్ని దర్శింపచేయగలరు. ఈ విషయాన్ని మనకి ఆది శంకరాచార్యులు కూడా చెప్పడం జరిగింది. సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షు నిరీక్షతే అని. అంటే ఆ జ్ఞానచక్షువు ద్వారా మనలో ఉన్న ఆత్మ, ఏ ఆత్మ అయితే మనని ఆలోచింపచేస్తుందో, చూపించడానికి ఆ శక్తినిస్తుందో, నడవడానికి వీటన్నిటికీ కూడా ప్రేరణాదాయకమై మనని నడిపిస్తుందో ఆ ఆత్మతత్వాన్ని మనందరం కూడా దర్శించవచ్చు. అలా దర్శనం పొందడమే బ్రహ్మజ్ఞానము అని చెప్పేసి, ఈ బ్రహ్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా నిశ్శుల్కంగా సర్వశ్రీ ఆశుతోష్ మహారాజ్ గారు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా గురుగీతలోనూ ప్రతి చోట కూడా మనకు చెప్పడం జరిగింది. మీరు అడిగారు కదా ఇది సంభవమా అని. దీని సంభవం అని చెప్పేసి చెప్పడం అనేది గురుగీతలో పార్వతీకి మన పరమేశ్వరులు ఏమని చెప్తారంటే, అంతస్థ సచ్చిదానంద సాక్షాత్కారం సుసాధ్యయేత్ యోసావేవ గురు ప్రోక్తో పరో నామధర స్మృత అని చెప్పడం జరిగింది. మీరు అన్నదానికి కరెక్ట్ సమాధానం ఇది. మన అంతరంలో ఉన్న ఆ సచ్చిదానందుణ్ణి సాక్షాత్కరింపచేసి సుసాధ్యం చేయగల వారే నిజమైన గురువులు, పరమ గురువులు. మిగతా వాళ్ళందరూ కూడా నామమాత్రపు గురువులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకనే గురువుని మనం బ్రహ్మతో కొలుస్తాం. ఎందుకంటే బ్రహ్మ మనకి 2వ జన్మనిచ్చి ఆత్మని దర్శింపచేసి మళ్ళా జన్మనిస్తారు కాబట్టి, మనని ద్విజుల్ని చేస్తారు కాబట్టి గురువుని బ్రహ్మగా మనం కొలుస్తాం. ఆ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి సర్వత్రా మనతో ఉండి మనని రక్షిస్తూ ముందుకు తీసుకెళ్తారు కాబట్టి విష్ణువు, తర్వాత తనలో లయం చేస్తారు కాబట్టి మహేశ్వరుడుగా, తర్వాత అతనే పరబ్రహ్మ స్వరూపంగా చెప్పడం అనేది జరిగింది. ఇది శిక్షా గురువులకి కాదు, ఇది దీక్షా గురువులకు మాత్రమే సంబోధించి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకొని ఈశ్వరుని చూడడం సంభవము. అటువంటి తత్వదర్శనం ఇచ్చే గురువుని మనం వెతకాలి అనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళకముందు 52 మంది గురువుల దగ్గరికి వెళ్ళి వివేకానందుడు వెతికి చివరికి ఆయన ఆ జ్ఞాన పిపాస రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చిన తర్వాత తృప్తి పడడం జరిగింది. అది కూడా తన 3వ నేత్రంతో దర్శించి. ఇదే విషయాన్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా స్వయంగా అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో దాదాపు 11 అధ్యాయాలు చెప్పినా, స్వయంగా పరమాత్మ చెప్పినా అర్థం కానిది జ్ఞానాన్ని ఇచ్చి అర్జునుడి అంతరంలో 3వ నేత్రాన్ని తెరిపించి బయట ఉన్న ఆ శ్రీకృష్ణుడు అర్జునుడి అంతరంలో దర్శింపచేసి, ఇదే బ్రహ్మజ్ఞానము, ఈ జ్ఞానాన్ని ఆదిలో మనువుకి ఇచ్చాను, ఇక్ష్వాకుకి ఇచ్చాను, సూర్యుడికి కూడా ఇచ్చాను, ఇదే జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, కొత్తగా నేనేమి ఇవ్వడం లేదు, ఇది సనాతనము అని చెప్పడం జరిగింది. సనాతనము అంటే సర్వదా, అంటే నిన్న, ఈరోజు, రేపు, ఎల్లప్పుడూ. సదా భవతీత ఇది సనాతన అన్నారు. అటువంటి సనాతన జ్ఞానాన్ని
ఈ యుగంలో కూడా మనం పొందవచ్చు. అంటే సనాతనం అంటే కృతయుగంలో ఉన్నప్పుడు, త్రేతాయుగంలో ఉన్నప్పుడు, ద్వాపరంలో ఉన్నప్పుడు, ఇది కలియుగంలో కూడా ఉండాలి కదా సనాతనం అన్నప్పుడు. మరి ఈ జ్ఞానం కోసం జిజ్ఞాసులందరూ కూడా, ఆధ్యాత్మికంగా ఎదగదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. సో ఈ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మహారాజు గారు ఈ స్టాల్ని ఏర్పాటు చేసి దీని మాధ్యమంగా అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి, ఎవరైతే జిజ్ఞాసులు ముందరకు వస్తారో, శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానం అన్నారు, ఎవరైతే ముందరకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి మా గురువు గారు కంకణం కట్టుకొని ఈ ప్రచారాన్ని చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఇక్కడికి బుక్ ఫేర్కి వచ్చే వాళ్ళందరికీ కూడా మన ధర్మాన్ని గురించి తెలియజేస్తూ, అదేవిధంగా మీరు అన్నట్టు ఈశ్వరుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు అనే దాన్ని మీరు ఇక్కడ పుస్తక రూపంలో వారికి ఎలా తెలియపరుస్తున్నారు? ఇదే విషయాన్ని మీకు ఏదైతే చెప్పామో వీటన్నిటినీ కూడా మన శాస్త్ర ప్రమాణంగా ప్రతి పుస్తకంలో శాస్త్రాలలో ఎక్కడ చెప్పడం జరిగింది, మహాపురుషులందరూ కూడా ఎక్కడ ఈ విషయాన్ని మనకి చెప్పడం జరిగిందనే విషయాన్ని కూలంకషంగా ఒక్కొక్క విషయాన్ని మా దగ్గర ఈశ్వరుని చూడగలమా అని ఒక పుస్తకం, పూర్ణ గురువుని ఎలా ధారణ చేయాలి, దానికి ప్రమాణం ఏంటనే విషయాన్ని, సత్యాన్వేషణ అంటూ సత్యాన్ని మనం ఎలా అన్వేషించాలి, సత్యం అంటే అసలు ఏంటి, సత్సంగమం అంటే ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఈ పుస్తకాల ద్వారా, ఇప్పుడు చాలామంది స్టాల్ దగ్గరకు వచ్చి నిలబడి మొత్తం విషయాన్ని తెలుసుకోలేకపోయినప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ఈ దివ్యజ్ఞాన ప్రకాశం అని ఇలాంటి పుస్తకాల ద్వారా మేము పొందుపరిచి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే సా విద్యయా విముక్తయే అని అన్నారు, విద్య ద్వారా విముక్తి అనేది లభిస్తుంది. అంటే పుస్తకాలు చదవడం ద్వారా ఆ జిజ్ఞాసతో వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకొని మా ఆశ్రమానికి విచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందొచ్చు అనే విషయాన్ని తెలియజేయడానికి మేము ఈ పుస్తక రూపంలో మహాత్ముల వచనాలని ఇవ్వడం జరిగింది. ఎవరైతే జిజ్ఞాసులు నిజంగా భగవంతుని చూడాలి అనే ఉద్దేశంతో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాలని మా దగ్గరకు వచ్చి తీసుకొని చదివి మమ్మల్ని ప్రశ్నలను అడిగి తెలుసుకొని ఆ విషయాల్ని కూలంకషంగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక్కడ బుక్ ఫేర్లో బుక్స్ పర్చేస్ చేసినటువంటి ఒక కస్టమర్ అయితే మనతో పాటు ఉన్నారు. సో వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారికి ఇక్కడ ఎలాంటి బుక్స్ అనేవి నచ్చాయి, అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ అనేవి కూడా వారికి ఏ విధంగా అనిపించాయి అన్నవి కూడా వారిని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీవాణి అండి, మా వారు బాలకిషన్. నాచారం అండి, నాచారం నుంచి వచ్చాను. యాక్చువల్గా మా ఇంట్లో అందరము బుక్ లవర్స్. మా బుక్ లవర్స్ అంటున్నారు కదా, ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ అంటే ఇష్టం మీకు ఎక్కువగా? అంటే మా ఇంట్లో కొంతమంది ఫిక్షన్ ఇష్టపడతారు, కొంతమంది అన్నీ ఇష్టపడతారు. మా వారే పెద్ద బుక్ లైబ్రరీ అనమాట. యాక్చువల్గా తను ప్రొఫెసర్ యాక్చువల్గా ప్రొఫెషనల్లీ. ఇంకా వాళ్ళ వల్ల నేను నా తెలుగు పాండిత్యం కొద్దీ నేను తెలుగు బుక్ చదువుతాను ఇష్టం కొద్దీ. చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి, మధ్యలో 1-2 years ఏమో గ్యాప్ తీసుకున్నాము. సో అంటే ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చినాక ప్రస్తుతం మీకు ఎలాంటి బుక్స్ నచ్చాయి, మీరు ఏమేమి కొనుక్కున్నారు? కానీ ఈసారి ఆర్గనైజింగ్ బాగుందండి, స్పెషల్గా పెట్టారు, బాగుంది. నాకు నచ్చిన కేటగిరీలో మేము వెళ్ళాము, చూసుకున్నాము, అన్నీ బాగున్నాయి. ఇదేని అంటే కొత్త కొత్త రచయితలు వచ్చారు కదా, కొత్త కొత్త బుక్స్ వచ్చాయి, బాగున్నాయి అవి కూడా. సో అంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ మీరు ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్నాను అన్నారు కదా, సో అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అనిపిస్తుందా? బాగుందండి, అంటే చేంజ్ అయితే వచ్చింది, బాగానే కేర్ తీసుకున్నారు. మధ్యలో టీ అని, అంటే ఇలా చూస్తూ అసలు టైం తెలియకుండా అలసిపోతాం కదా, దాహం వేస్తే కూడా ఇలాంటి కౌంటర్స్ పెట్టారు, వాటర్కి టీ కాఫీ అలా పెట్టారు. కొంచెం రిలీఫ్గా అనిపించింది మాకు. ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదురుతుంది అని అంటారు. సో మ్యామ్, అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ శాతం మనకి మొబైల్స్ ఫోన్స్ అని లేకపోతే ల్యాప్టాప్స్ అని, ఈవెన్ దో వర్క్ చేసే వాళ్ళైనా కూడా 24 hours ఈ ల్యాప్టాప్స్ తోటే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ బుక్ ఫెయిర్స్ అనేవి, ఈ బుక్ ఫెయిర్లో దొరికేటువంటి బుక్స్ వాళ్ళు చదువుతారు, వాళ్ళకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? ఉపయోగపడతాయండి డెఫినెట్గా. డిజిటల్కి దూరంగా ఉండడానికి ఇది ఒక మంచి సాధనం బుక్ రీడింగ్ అనేది. యాక్చువల్గా వాటితో ఐ ఎఫెక్ట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం చాలా మనం మెంటలీ రేడియేషన్స్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, వాటి నుండి తప్పించుకోవడానికి ఫర్ ఎవర్ గుర్తుండిపోయేది బుక్ రీడింగ్. యాక్చువల్లీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ చేసేది నన్ను అడిగితే.
అలా అని నా ఉద్దేశం. బాగుంటుందండి, పిల్లలందరూ ఇప్పుడు జనరేషన్ చదివితే బాగుంటుంది. సో యాజ్ ఏ మదర్ పిల్లలకి బుక్ రీడింగ్ అనేది అలవర్చడానికి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను అంటే అనుకోకుండా మా ఇంట్లో బుక్ రీడింగ్ వచ్చేసిందండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మా వారి వల్ల నేను కొంచెం ఏదో గ్రాడ్యుయేషన్ పీజీ అది చదవటం వల్ల ఇంట్లో కొంచెం నాది బేసిక్గా తెలుగు మీడియం అయిపోయి ఇంగ్లీష్ నేర్చుకోవాలనేది బాగా ఉండేది నాకు. దానివల్ల నేను ఇంగ్లీష్ బుక్స్ తెచ్చుకోవడం, ఇంట్లో చదవడము, ఓయూ క్యాంపస్ అది ఉంది కదా, ఇఫ్లు ఫారిన్ లాంగ్వేజెస్ అది జాయిన్ అయ్యి వాటి వల్ల ఎక్సర్సైజెస్ అవన్నీ చేసేదాన్ని. మా అమ్మాయి పెద్దమ్మాయి పుట్టాక నాతో పాటు చిన్నగా మంత్స్ యూకేజీ అలా నడుస్తూ నేను చదివే బుక్స్, నేను చేసే ఎక్సర్సైజెస్ అలా అలా డెవలప్మెంట్ వచ్చేసింది. తను చూసి మళ్ళీ రెండో అమ్మాయి సిస్టర్ చిన్నగా పాకుతూ తను చేసేసింది. ఇద్దరు అట్లా తెలియకుండానే అట్మాస్ఫియర్ వచ్చేసింది. రీడింగ్ బుక్స్ చిన్నప్పటి నుంచి తనకి మహాభారత, భాగవతాలు ఇలాంటి బుక్ ఫేర్స్కి మా వారు తీసుకొస్తారు. ఈ ఏజ్ నుంచి యాక్చువల్గా చిన్న 3 years నుంచి తీసుకురావడం వల్ల రామాయణ, భాగవత బుక్స్ కార్టూన్ లెవెల్లో ఉంటాయి కదా, అవి అట్రాక్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు భారతం ఏంటి, రాముడు ఎవరు, అలాంటివన్నీ తెలుసుకోగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇట్స్ నైస్ టు టాక్ టు యూ. ఒక పుస్తకం ప్రాణం పోసుకొని బయటికి వస్తుందంటే దాని వెనక రచయిత కష్టం ఎంతో ఉంటుంది. ప్రస్తుతం మన ఇక్కడ ఉన్నటువంటి బుక్ ఫేర్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి స్టాల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడున్న స్టాల్ని వెతుక్కుంటూ మరీ ప్రజలు వస్తున్నారు. అసలు ఈ స్టాల్లో ఉన్నటువంటి పుస్తకాలకి విన్న కథ ఏంటి, అసలు ఈ పుస్తకాల్లో ప్రత్యేకత ఏంటి అన్నది కూడా మనం లోకేశ్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో సార్, అసలు అంటే మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మీ బుక్ స్టాల్ పేరుని వెతుక్కుంటూ మరి ఇక్కడికి ప్రజలు వస్తున్నారు. సో అంటే ఈ పుస్తకాల వెనుక ఉన్నటువంటి అసలు స్టోరీ ఏంటి, అసలు మీరు రాసిన పుస్తకాల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు బాగా చదవటం అలవాటు అండి. చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదివేవాడిని. నాకు పాఠ్య పుస్తకాల కంటే మంచి మంచి పుస్తకాలు చదవటమే నాకు చాలా ఇష్టము. అట్లా చిన్నప్పుడే నేను బుక్ లవర్ అయినా. రెండోది, నేను 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలుగులో మంచి మంచి నవలలన్నీ కంప్లీట్ చేసిన. అందులో ఒకటి తెన్నేటి సూరి రచించిన చెంగిజ్ ఖాన్ నవల. ఇక ఆ కాలం నాటి రచయితలందరినీ, రావి శాస్త్రి, కొడవటి కుటుంబారావు, ఇట్లాంటి ప్రముఖ రచయితలందరూ, గొల్లపూడి మారుతిరావు గారిని అందరినీ నేను చదవటం జరిగింది. అయితే నేను 18 ఏళ్ళు ఉన్నప్పుడు చెంగిజ్ ఖాన్ నవల చదివిన తర్వాత, చెంగిజ్ ఖాన్ మీకు తెలుసు, మంగోలియా ఒక దేశదిమ్మరి చక్రవర్తి. అది చదివిన తర్వాత మంగోలియా డిజర్ట్లో నేను ఎప్పుడైనా ఒకసారి తిరగాలి, ఆ ప్రాంతాలన్నీ చూడాలి అని 18 ఏళ్ళప్పుడు నేను నిర్ణయించుకున్న కళ 62 ఏళ్ళప్పుడు నేను సాధించుకున్నా. ఆఫ్టర్ మై రిటైర్మెంట్ I worked as a commercial tax officer. So after retirement, before that I was lecturer in political science department also. అయితే ఇట్లా ఒక కళను, ఆ కళను నన్ను వెంటాడి వేధించినప్పుడు ఒకరోజు కాకపోతే 62 సంవత్సరాలప్పుడైనా నేను నెరవేర్చుకున్నా. ఇంకోటి ఏంటంటే, ఇప్పటికి నేను 60 ప్రముఖమైన పుస్తకాలు రచించిన. సిల్క్ రూట్ కానివ్వండి, ఛత్తీస్గఢ్కు నేను స్కూటర్ మీద హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళి దారి లేని అడవులల్లో అక్కడ ఆ ఇళ్లల్లో ఆతిథ్యం పొందుతూ అక్కడి నీళ్ళే తాగుతూ, అంటే ఐఎమ్ నాట్ టూరిస్ట్, ఐఎమ్ ఏ ట్రావెలర్ బేసికలీ, పాదయాత్రికుడిని నేను. కానీ మరీ పాదయాత్ర కాకుండా స్కూటర్ మీద ఛత్తీస్గఢ్కు వెళ్ళిన. అట్నే యూరోప్లో ఉన్న 13 దేశాలు చూసిన. తర్వాత మన దేశంలో చాలా ప్రాంతాలు నేను తిరిగిన. ఐఎమ్ ఏ సోలో ట్రావెలర్ బేసికల్లీ. సరే, ట్రావెల్ గురించి 4 పుస్తకాలు నేను రాసిన. ఒకటి యూరోప్ యాత్ర, 2 ఛత్తీస్గఢ్ యాత్ర, తలమానికంగా ఉన్న సిల్క్ రూట్ యాత్ర. ఇవి కాకుండా హైదరాబాద్ హిస్టరీ మీద ఐఎమ్ అథారిటీ. ఐ రోట్ మెనీ బుక్స్ ఆన్ హైదరాబాద్. ఇవన్నీ తెలంగాణ ఉద్యమానికి చాలా ఉపయోగపడ్డది. హైదరాబాద్ అంటే నాకు ఎందుకు ప్రేమ అంటే, నేను ఇక్కడి నేలపుత్రుడిని, నేను ఇక్కడి భూమిపుత్రుడిని. ఇంగ్లీష్లో సన్ ఆఫ్ ద సాయిల్ అంటారు కదా, అట్లా నేను ఇక్కడే పుట్టి పెరిగిన. అది కూడా అసలైన ప్రాంతం ఏంటంటే ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగిన.
కాబట్టి అది అసలైంది కదా. ఒకప్పుడు హైదరాబాద్ సంస్కృతి చరిత్రకు రాజధాని పరిపాలనా కేంద్రం ఓల్డ్ సిటీ. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు రాగానే దిస్ ఈజ్ నాట్ ఓల్డ్ సిటీ, దిస్ ఈజ్ గోల్డ్ సిటీ అని కూడా ఆయన అన్నాడు. సో హైదరాబాద్ మీద సలాం హైదరాబాద్ పుస్తకం 2005లో రాసిన, అది తెలంగాణ ఉద్యమానికి బాగా కరదీపికగా చేసింది. అదే కాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల చరిత్ర, తర్వాత సలాం హైదరాబాదు 69-70కి సంబంధించింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు నేను 18 ఏళ్ల స్టూడెంట్గా ఆ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నా కాబట్టి నా అనుభవాల నుంచి ఆ పుస్తకం రాయటం జరిగింది. తరువాత 1970 నుంచి 90 వరకు నడిచిన ఈ సమకాలీన రాజకీయాలు, చరిత్ర, మలుపులు ఇవన్నిటిని రికార్డ్ చేయటము, తీరం చేరిన నావల్ ఈ పుస్తకంలో రాయటం జరిగింది. దీని కంటిన్యూషన్ ఇది. ఇంగ్లీష్లో ట్రియాలజీ, తెలుగులో నవలాత్రయం అని అంటారు కదా, ఇది ఒక ట్రియాలజీ. 1969 నుంచి తెలంగాణ వచ్చిన 2014 వరకు నేను ఈ పుస్తకాలు రాసిన. ఈ షహర్నామా ఒక మంచి పుస్తకము. ఈ చార్మినార్ కథలు అన్న పుస్తకం ఏంటంటే, నేను ఇప్పుడు 74 ఏళ్ళు, అంటే 4 ఏళ్ల నుంచి నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. 4 ఏళ్ల నుంచి అప్పుడు ఓల్డ్ సిటీ ఒక పెద్ద గ్రామం లాగా ఉండేది, ఒక పెద్ద ఊరులాగా ఉండేది. అప్పటి మనుషులు, అప్పటి భాష, అప్పటి సంస్కృతి, అప్పటి మానవ సంబంధాలు అవన్నీ నా జ్ఞాపకాల నుండి, నోస్టాల్జియా అంటాం కదా, దీస్ ఆర్ ఆల్ నోస్టాల్జియా స్టోరీస్. ఇట్లా చాలా పుస్తకాలు రాసిన. ఇప్పుడు ఇది ఉర్దూ సామెతలు తెలుగులో పరిచయం చేసిన నేను. ఎట్లా అంటే, ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం వరకు కూడా హైదరాబాదులో మాట్లాడుతూ ఉర్దూ సామెతలు మాట్లాడేవారు. మీకు బహుశా ఐడియా మీకు లేకపోవచ్చు, మీరు చిన్నపిల్లలు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లనైతే అలవోకగా మాట్లాడుతున్నామో అప్పుడు ఉర్దూ సామెతలు మాట్లాడేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా లేటుగా వచ్చిందనుకో, అరే ఉన్న లేట్ లతీఫ్ రే అని అంటాం. ఇండొచ్చు మీరు. అట్నే చారాణా మురిగికు బారాణా మసాలా, ఇదైతే ఇన్నారు కదా. ఇటువంటి సామెతలన్నీ ఖాయనై పియనై బారానే కా గిలాస్ పోడిదియే. ఎవడో అమాయకుడు హోటల్కి పోయిండట, ఛాయ్ ధర చారానా, వాడు ఏదో కంగారులో గ్లాస్ కింద వేయగానే అది పగిలిపోయింది. ఆ గ్లాస్ ధర బారానా. ఖాయనై పియనై బారానే కా గిలాస్ పోడిదియే. ఇట్లా చాలా ఉంటాయి సామెతలు. ఇట్లా ఈ సామెతల బుక్ రాసిన. ప్రతి పుస్తకము ఒక ప్రత్యేకమైంది. ఒక 70-80 సంవత్సరాల క్రితము ఉర్దూ కథలు, ఫేమస్ కథలు, ముఖ్యంగా ఆడవాళ్ళు రాసిన కథలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్మత్ చుగ్తాయ్, మీరు పేరు విన్నారో లేదో, ఖురతుల్ అలైన్ హైదర్, కిషన్ చందర్, ప్రేమ్చంద్, కమలా దాస్, జబ్బార్, ఇట్లాంటి వాళ్ళు రాసిన కథలను నేను ఇందులో తెలుగులో అనువాదం ఖుష్వంత్ సింగ్ ఆల్సో తెలుసు కదా, ఖుష్వంత్ సింగ్ మీకు యు నో వెరీ వెల్, ఖుష్వంత్ సింగ్, ఇట్లా కథలు రాయటం జరిగింది. సో అంటే సార్, ఇప్పుడు ఇవన్నీ బుక్స్ ఉన్నాయి కదా, సో చదివే వాళ్ళకి మీ బుక్స్ ద్వారా వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ కానీ లేకపోతే ఎలాంటి మోటివ్ ఇవ్వాలని మీరు ఈ బుక్స్ అన్నీ రాసుకున్నారు? ఎస్, మెయిన్లీ హిస్టరీ ఉంటుంది నా పుస్తకాలలో. అయితే ప్యూర్ హిస్టరీ అందించడం కాకుండా హిస్టారికల్ ఫిక్షన్స్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, హిస్టారికల్ ఫిక్షన్స్, అది పాలిటిక్స్ అండ్ కాంటెంపరీ సొసైటీ ఆల్సో, సమకాలీన సమాజాన్ని నా రచనల్లో. ఇప్పుడు సలాం హైదరాబాద్ ట్రియాలజీ రాసిన కదా, 70 నుంచి 2014 వచ్చే వరకు సమకాలీన సమాజాన్ని రచనలలో చూపా. ఐఎమ్ ఏ సీరియస్ రైటర్. బాయ్ మీట్స్ గర్ల్ స్టోరీస్ నేను రాయలేను, అది నాకు చేత కాదు అది, బికాజ్ ఐ వర్క్డ్ యాజ్ ఏ లెక్చరర్, ఐఎమ్ ఏ సీరియస్ రీడర్. ఇంకో సంగతి ఏంటంటే, నాకు చదవటం ఇష్టము, చదవటం నా ఆనందం, రాయటం ఒక సామాజిక బాధ్యత, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. నేను పెన్ను ఏ వయసులో పట్టుకున్న తెలుసా? 50 సంవత్సరాల తర్వాత రైటింగ్ స్టార్ట్ చేసిన. Then it gives a maturity, ఒక పర్ఫెక్షన్. ఆఫ్టర్ రీడింగ్ సో మెనీ బుక్స్, నా పాలసీ ఏంటంటే ఎక్కువ చదవాలి, తక్కువ రాయాలి. ఐఎమ్ నాట్ క్రేజీ మ్యాన్, నాకు నేమ్ అండ్ ఫేమ్ అక్కర్లేదు, కానీ చరిత్రలో నిలిచిపోయే పుస్తకాలు రాయాలి.
సో లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే మీ సాక్షి టీవీ ద్వారా పాఠకులకు విజ్ఞప్తి రిక్వెస్ట్ ఏంటిదంటే మై స్టాల్ నంబర్ ఈజ్ 124 124 126. తప్పకుండా అందరూ రాండి, చూడండి పుస్తకాలు, నచ్చిన పుస్తకాలు తీసుకోండి అని మీకు చివరికి సాక్షికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రస్తుతం మనమున్న స్టాల్ దగ్గర అయితే ఒక ఇన్నోవేటివ్ ఐటమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే మనం ఇక్కడ బుక్ స్టాల్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ ఫేర్లో ఫిజికల్గా బుక్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ బుక్స్ అనేవి మనం ఎంతవరకు చదువుతాం, అదేవిధంగా మనం ఎంతవరకు కూడా వాటిని మోయగలుగుతాం అన్న ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అదేవిధంగా వాటిని మనం ఎలా అయితే ఈజీగా క్యారీ చేయడానికి, ఈజీగా ఒక బుక్ని చాలా వరకు కూడా చదువుకోవడానికి స్టోరీ బాక్స్ అనేది అయితే వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాతో అయితే ముందుకు వచ్చారు. అసలు ఈ స్టోరీ బాక్స్ అంటే ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఈ స్టోరీ బాక్స్ని క్రియేట్ చేయడానికి బిహైండ్ స్టోరీ ఏంటి అన్నది కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో సార్ మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? My name is Mohammad Wajid. I am working in this company as a marketing manager. Okay. Our company name is Library Solutions. Okay. So my boss Appanna Vishwanathan, it is her idea. Okay. Because we also run a science center. Okay. So our science center ఏమైందంటే పిల్లలు వస్తూ ఉంటారు, schools keep coming from 8 years. So she thought why don't we give them something to read అనేది. Then this is her idea. She saw in some other France country. So that made us to build this. Okay. So this will help students or anybody else for that matter. We have schools using this in Hyderabad, residence people using this, non-schools like I don't know, I think I should not take that company name. Okay. Even company names are also using non-schools also. So this will help. If you allow me, I'll show you how it can be used. Sure, you can show that how it, అంటే అది ఎలా పనిచేస్తుంది, పిల్లలకి కానీ చదువుకునే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మాకు ప్రాక్టికల్గా చేసి చూపించండి. Sure, I would love to do that. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇట్ విల్ హ్యావ్ 3 లాంగ్వేజెస్ అండి. దిస్ విల్ హ్యావ్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, 3 లాంగ్వేజెస్. ఎనీబడి కెన్ రైట్. ఇఫ్ దే వాంట్ టు రీడ్ ఫర్ సపోజ్ ఇంగ్లీష్, దే విల్ ప్రెస్ లైక్ దిస్, దే విల్ గెట్ సబ్ కేటగిరీ. One icon says story poem, one icon will say read in parts, one icon will say interesting facts and puzzles. So ఇవన్నీ కూడా స్కూల్స్ కరిక్యులంకి కొన్ని అలైన్ చేసి ఉన్నాయి. లైక్ పజిల్స్లో ఏమున్నాయంటే సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ చాప్టర్స్ కన్వర్టెడ్ ఇంటూ వర్డ్ సచెస్ లైక్ రివర్ నేమ్స్, మౌంటైన్ నేమ్స్, ఎంపరర్ నేమ్, డైవర్సిటీ, డిస్క్రిమినేషన్, డెమోక్రసీ. సో ఇట్ హాస్ గుడ్ కంటెంట్. సో వాళ్ళు చేస్తుంది వర్డ్ సచే, బట్ దే ఆర్ అన్నోయింగ్లీ డూయింగ్ రివిజన్. ఎందుకంటే ఆ వర్డ్ సచ్ వాళ్ళు వర్డ్ సర్చ్ చేస్తూ ఉంటారు ఆ గ్రిడ్లో. లైక్ ఫర్ యాక్సిస్, మోషన్ ఆఫ్ అర్త్లో యాక్సిస్ అని ఉంటుంది ఒక పదం. సో యాక్సిస్ విల్ కమ్ అండర్ మోషన్ ఆఫ్ అర్త్. సో దే విల్ ఫైండ్ AXIS యాక్సిస్. సో మోషన్ ఆఫ్ అర్త్లో ఏమొస్తుంది, అది ఫీడ్ అయిపోతుంది వాళ్ళ మైండ్లో. సో ఒక రివిజన్ టైప్లో అయిపోతుంది. లెట్స్ షో యూ 1 by 1. స్టోరీ చదవాలంటే ఇలా స్టోరీ వచ్చేసి స్టోరీ వెరీ ఈజీ అని వస్తే దిస్ ఇస్ ఫర్ క్లాస్ 1 to 4 అనమాట. ఇలా కూడా మనకి వస్తాయి ఆ కంటెంట్ బట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పిల్లలు చదివేస్తారు. చదివేసిన తర్వాత ఈ బాక్స్లో కింద బాక్స్ అయితే చూస్తున్నారో అక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ ద స్టోరీ, వాట్ ఈస్ మోరల్ ఆఫ్ ద స్టోరీ, లేదా సెకండ్ పార్ట్ రాయండి అన్నట్టు. అండ్ ఇక్కడ కింద ఏమో స్కూల్ నేమ్ అండ్ లోగో వస్తుందండి. ఎలా అంటే కొన్ని స్కూల్స్ ఇలా కూడా చేసుకుంటారు. ఐ డోంట్ నో, ఐ షుడ్ షో దట్ స్కూల్, ఐ కాంట్ షో దట్ బికాజ్ అది వాళ్ళ బ్రాండింగ్ ఇలా ఉంటుంది. ఇక్కడ కింద ఏమో స్కూల్ నేమ్ వస్తుంది. ఇది స్టోరీ పోయం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దానికి మనం వెళ్తే రీడ్ ఇన్ పార్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి, రీడ్ ఇన్ పార్ట్స్ అని. మీరు పదం ద్వారా అర్థం చేసుకో. రీడ్ ఇన్ పార్ట్స్లో చదువుతారు అనమాట పిల్లలు. ఏదైనా బుక్ ఒక 100 pages 200 pages ఉందనుకోండి, వాళ్ళు భయపడతారు. దే ఆర్ అఫ్రేడ్ టు రీడ్ సో మెనీ పేజెస్. సో మేమేమనుకున్నాం, వై డోంట్ వి మేక్ సంథింగ్ వేరే వాళ్ళు రోజు ఒక పార్ట్ చదివేటట్టు. ఒక 100 pages ఉన్నాయి, 100, 200, 50 pages ఉన్నాయి, డైలీ ఒక పార్ట్ వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వి అప్లోడెడ్ ఆలివర్ ట్విస్ట్ ఒక బుక్ అని ఉంటుంది. దాన్ని 11 partsలో డివైడ్ చేసాం. సో ఈ 3 days ఎస్టర్డే బిఫోర్ ఎస్టర్డే వీ టుక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పార్ట్. ఇవాళ 4th day కాబట్టి 4th part వచ్చింది. సో 11 partsలో డివైడ్ అయింది. ఇలా వస్తుంది. ఇప్పుడు 800-500 words ఉంటాయండి దీంట్లో. ఇది చదివేసినాక వాళ్ళు సెకండ్ పార్ట్లో కూడా క్యూరియస్ కూడా ఉంటుంది, సెకండ్ పార్ట్లో ఏమవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఇంకోటి తీస్తాను చూడండి. కామన్ రీడింగ్ కెన్ బి డన్ టు దిస్ బాక్స్. సేమ్ థింగ్ ఐల్ గెట్ సేమ్ కంటెంట్, సేమ్ టాపిక్ అండ్ సేమ్ బుక్ తీసుకోవచ్చు. సో సార్, అంటే ఇప్పుడు బేసిక్గా ఈ పేపర్స్లలో వస్తున్నాయి కదా, సో అందరికీ ఏమనిపిస్తుంది అని అంటే ఈ పేపర్స్ చదివిన తర్వాత పడేస్తారు. Same content is there, same part is there. So now why I am showing you this, because schools now can do common reading. 30-40 students ఒక క్లాస్లో ఉండగానే అందరు సేమ్ బుక్ చదవచ్చు. ఎవ్రీబడి కెన్ సేమ్ రీడ్ కంటెంట్ లైక్ మోరల్ స్టోరీస్, మోటివేషనల్ స్టోరీస్, అలాంటివి కూడా చదువుకోవచ్చు. ఎస్ మ్యామ్, మీరు సమ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఒక పేపర్ ఒకరు చదువుతూ ఉంటారు కదా, సో నెక్స్ట్ వాళ్ళకి కూడా ఈ పేపర్స్ వాళ్ళు ఒకవేళ సేవ్ చేసుకోవాలి అన్నా కూడా పేపర్స్ అనేవి చిరిగిపోతుంది లేదంటే పాడైపోతుంది అన్న ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు దాన్ని అంటే లైక్ ఆ డిఫికల్టీ మీరు ఎలా ఓవర్కమ్ అవుతారు? యాక్చువల్లీ ఇప్పుడు మేడం చేసింది వెరీ గుడ్ పాయింట్.
దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు స్కూల్స్కి అందరికీ ఏంటంటే మెయింటెనెన్స్ పార్ట్ వరి ఉంటుంది. వీ హ్యావ్ సో మెనీ స్కూల్స్ యూజింగ్. సో అలా వాళ్ళకి ఏం టెన్షన్ ఫ్రీగా యూజ్ చేయాలని వాట్ వీ డిడ్, వీ హ్యావ్ అ పేపర్ విచ్ ఇస్ కాల్డ్ నాన్ టాక్సిక్ ఫినాలిల్ పేపర్. ఆ పేపర్లో ప్రింట్ 18 months ఉంటుంది. ఇట్ విల్ నాట్ ఫేడ్. అండ్ దట్ పేపర్ రోల్ ఇస్ 275 rupees వన్ పేపర్ రోల్, విచ్ విల్ గివ్ దెమ్ 750 to 800 printouts. అది మాత్రమే ఖర్చు ఉంటుంది. ఈ బాక్స్లో ఇంక్ క్యాటేజ్ ఏముండదు. ద ప్రింట్ వాట్ ఎవర్ వీ గెట్ ఇట్ ఈస్ టు హీట్ అండ్ ప్రెషర్. సో మెయింటెనెన్స్ విల్ బి పేపర్ రోల్. లైక్ మీరు అక్కడ చూసినట్టయితే ఆ పేపర్ రోల్ కింద చూడండి, దిస్ వన్. సో దట్ పేపర్ రోల్ ఈజ్ ఓన్లీ మెయింటెనెన్స్ అండి. ఆ పేపర్ రోల్ 250 meters పెద్దగా ఉంటుంది. అండ్ దట్ విల్ గివ్ 750 to 800 printouts. దట్ ఈస్ ద ఓన్లీ మెయింటెనెన్స్. అండ్ ఇప్పుడు దీంట్లో స్కూల్ కరికులం అని చెప్పాను కదండి, చూపిస్తానండి. పజిల్స్ అని వచ్చేసి వర్డ్ సర్చ్కి వెళ్ళి మీడియం వస్తుంది. ఇక్కడేమో స్కూల్స్ ఇదిగోండి ఎలిమెంట్స్ ఫ్రమ్ ద పీరియాడికల్ టేబుల్ అనమాట. ఇవి చూడండి, దిస్ ఇస్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ చాప్టర్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఈ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేస్తారు కదా, జింక్ ఇక్కడ. సో వాట్ ఆల్ కమ్స్ అండర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద పీరియాడిక్ టేబుల్ అంటే జింక్ ఉంది, ZINC ఫైండ్. ఆ వర్డ్ ఫీడ్ అయిపోతుంది స్టూడెంట్స్కి. ఇఫ్ ఐ టేక్ సమ్ అదర్ వన్, ఐ గెట్ సమ్ అదర్ టాపిక్. ఇది ఇలా వస్తుంది లైక్ దిస్. విల్ కీప్ ఆన్ గెటింగ్ డిఫరెంట్ టాపిక్స్ అండి. అలాగే తెలుగులో బిగినర్స్ కూడా ఉందండి. తెలుగు బిగినర్స్ కూడా ఉందండి. ఇప్పుడు తెలుగు వాళ్ళు చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా, వాళ్ళు ఎంతవరకు అర్థమైంది అనేది వీళ్ళకి చిన్న టెస్ట్ లాగా ఇవ్వచ్చు. చూడండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. జస్ట్ వన్ వర్డ్ స్టోరీ అలా ఫస్ట్ వన్ అయింది చూడండి ఇక్కడ. ఇలాగా ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి వీళ్ళు స్టూడెంట్స్. ఇలాగ హిందీలో కూడా వస్తుంది, సేమ్ హిందీ. సో వీ ఆల్ మేడ్ దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కూల్స్ అండి. మ్యాక్సిమం స్కూల్స్ ఇచ్చారు మాకు ఇన్పుట్స్. ఇదిగోండి, దిస్ ఈస్ హిందీ. జగ్, యూ కెన్ సీ జగ్. ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ దెన్ సెకండ్ దే నీడ్ టు రైట్ లైక్ దిస్. ఇట్ హాస్ నాట్ ఓన్లీ దిస్ కంటెంట్, దే కెన్ అప్లోడ్ ఎనీ కంటెంట్ అండి. స్కూల్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఉంది గుడ్ క్లయింట్స్, నాన్ స్కూల్స్ యూజ్ చేస్తున్నారు, స్కూల్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ డిసిషన్. ఐ కాంట్ షో షీస్ ఆన్ ద కెమెరా, బట్ ఎనీబడి కెన్ యూజ్ దిస్ బాక్స్. కంటెంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది స్కూల్ స్టఫ్ కదండి. మీరు హాస్పిటల్ ఉన్నారు అనుకోండి, హాస్పిటల్ కూడా దే కెన్ చేంజ్ దర్ కంటెంట్ ఇన్ దిస్. అండ్ విల్ నేమ్ దిస్ ఆల్సో. ఇక్కడ ఫర్ సపోజ్ XYZ హాస్పిటల్ నేమ్ ఉంది, ఇక్కడ హాస్పిటల్ నేమ్ ఇక్కడ ఫ్యాబ్రికేటర్ స్టోరీ బాక్స్ ఎలా ఉందో ఇలా లేజర్ కటింగ్తో వస్తుంది నేమ్. సో ఆ బ్రాండింగ్ అనేది కూడా నౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట. సో దిస్ బాక్స్ ఈస్ ప్లేస్ యూజువల్లీ ఇన్ స్కూల్స్, at reception and library. They'll take 2 boxes like that. And what they'll do, they'll customize one content with their own box, with their content, and second box will have our content like this also. It can customize anywhere. And we have this is from 3 years in the market. We are there from 8 years in the market. So this company name is Library Solutions and Do Science. We have 2 entities like that. So this is the idea from my boss. I would like to thank you for giving me this lovely opportunity. I hope this will reach a few people out there. Thank you so much, sir. సో చూస్తున్నాం కదా, బుక్ ఫేర్కి సంబంధించినటువంటి ఇటు బుక్ స్టాల్స్, అదేవిధంగా ఈ బుక్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్నటువంటి ప్రజలకి కూడా వివిధ రకాల ప్రదేశాల నుంచి వారి వంతుగా, అంటే లైక్ వాళ్ళ ప్లేస్లో ఏవైతే మోస్ట్ ఫేమస్గా ఉన్నాయో ఆ ఫుడ్ ఐటమ్స్ని కూడా ఇక్కడ స్టాల్స్గా అయితే పెట్టారు. సో ఎవరైతే బుక్స్ అదేవిధంగా ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వారికి అందరికీ కూడా ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్గా చెప్పుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్నటువంటి మోస్ట్ ఫేమస్ ఫుడ్స్, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ ఫేర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కింద చెప్పుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.